హలో నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి మీద ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక 2-3 వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ కోర్స్ మన నైబరింగ్ స్టేటే కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో కొద్దిగా సత్యం ఉంది అనిపించింది కాబట్టి నేను యాక్చువల్గా దీని మీద మాట్లాడుతున్నా. ఆఫ్ కోర్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించింది కానప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా నేను మాట్లాడతాను అని ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా తెచ్చారు కాబట్టి నేను దీని గురించి మాట్లాడతాను. ఓకే, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి. మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, కోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, కోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకి తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అది ఒక 4 పేర్లు పంపించి వీళ్ళకి పద్మశ్రీ, పద్మవిభూషణ, భారతరత్న ఇట్లాంటి పెద్ద పెద్ద పదవులన్నీ మా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆశపట్టడంలో తప్పులేదు. ముఖ్యమంత్రి గారు కోరెటి వెంకన్న గారి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ దళిత కమ్యూనిటీకి చాలా కాంట్రిబ్యూషన్ చేశారు కోరెటి వెంకన్న గారు. గద్దర్ గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 40s ఉన్నప్పుడు రాష్ట్రాలని షేక్ చేశాడు గద్దర్ గారు. ఓకే, ఇప్పుడు ఈ కోరెటి వెంకన్న గారు, గద్దర్ గారు, చుక్కా రామయ్య గారు, అందశ్రీ గారు వీళ్ళందరూ పేర్లు మాట్లాడారు కదా. వీళ్ళందరూ తెలంగాణలో పుట్టినప్పటికీ 2014 వరకు తెలంగాణ ఆంధ్ర వేరు కాదు, 2 ఒకటే కదా. వాళ్ళందరూ గత 30, 40, 50 సంవత్సరాల నుంచి దళిత కమ్యూనిటీ కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద గీతాలు రాశారు, గేయాలు రాసి వాళ్ళు ఒక విప్లవాత్మకమైనటువంటి తీసుకొచ్చిన వాళ్ళ గద్దరు. ఇప్పుడు గద్దర్ గారు మాల కులస్తుడు, కోరెటి వెంకన్న మాల కులస్తుడే. మరి అందశ్రీ గారు ఆయన క్యాస్ట్ నాకు తెలియదు కానీ బట్ ఆయన ట్రైబల్స్ కోసం కొట్లాడాడు. ఆయన షెడ్యూల్డ్ తెగలు ఉంటాయి కదా, చెంచులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. మరి ఆయన క్యాస్ట్ నాకు తెలియదు బట్ ఆయన పనిచేసింది ఎవరి కోసం అంటే చెంచులు ఇట్లాంటి వాళ్ళ కోసం పనిచేశాడు ఆయన, అందశ్రీ గారు. చుక్కా రామయ్య గారు ఉన్నారు. చుక్కా రామయ్య గారు బ్రాహ్మణుడు. యాక్చువల్గా బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన ఆ కులం నుంచి వెలివేయబడ్డాడు. బ్రాహ్మణులందరూ కలిసి ఆయన వెలివేశారు చుక్కా రామయ్య గారిని. అంటే వికీపీడియా ప్రకారం నేనేమి ఇదేది మళ్ళీ కాంట్రవర్సీ అది దాని వికీపీడియాలో రాసి ఉంది అక్కడ ఏమని, చుక్కా రామయ్య బోర్న్ ఇన్ ఎ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అండ్ హీ వాజ్ బ్యానిస్డ్ బై హిస్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ అని వికీపీడియాలోనే రాశారు. ఓకే, కాంట్రవర్సీ ఏం లేదు. మీరు వెళ్ళి వికీపీడియాలో చూడవచ్చు. చుక్కా రామయ్య గారి యొక్క వికీపీడియాలో వాళ్ళ బ్రాహ్మణ్ కమ్యూనిటీ అన్ని బ్యానిష్ చేశారు. ఎందుకు బ్యానిష్ చేశారంటే దళితుల కోసం హెల్ప్ చేస్తున్నాడు, దళితులు అంటే తిరుగుతున్నాడు అని చెప్పేసి ఈ మన కులపాడు కాదని చెప్పి వెలివేశారు, కుల బహిష్కరణ చేశారు చుక్కా రామయ్య గారిని. వీళ్ళ 4 పేర్లను పంపించాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి ఆశకి మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఆయన సీనియర్ పొలిటీషియనే కదా, ఆయనకు తెలిసి ఏం జరుగుతుందో. సరే, ఆయన ఆశపట్టడంలో తప్పలేదు, పంపించాడు. ఓకే, సో గతంలో అవార్డులు రావాలంటే మంచి పని చేసి ఉండాలి. ఒక మంచి పని చేస్తే అవార్డులు వస్తాయి. సామాజిక విప్లవాలు తీసుకొచ్చిన వాళ్ళకి అవార్డులు వచ్చాయి, సోషల్ వర్క్ చేసిన వాళ్ళకి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ బికేమ్ రాజకీయం. కానీ ఏ పని చేసినా రాజకీయ పార్టీలు ఏ పని చేసినా సరే ఇట్ క్యాన్ బి ది థింగ్, ఇంప్లిమెంటింగ్ ఏ స్కీమ్, ఇంప్లిమెంటింగ్ రైట్
ఐ మీన్ రిఫరింగ్ సంబడీస్ నేమ్, అపాయింట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఏదైనా సరే నాకేంటి అనే ప్రస్తావన లేకుండా ఏది జరగదు. గోరేటి వెంకన్నకి ఇస్తే నాకేంటి, గద్దర్కి ఇస్తే నాకేంటి, చుక్కారామకి ఇస్తే మాకేంటి, ఈ అందశ్రీకి ఇస్తే మాకేంటి. ఓకే, మా పార్టీలు చేరతారా, అప్పుడు మేము వాళ్ళని ఏదో ఒక ప్రభుత్వ సంస్థల్లో సీఈఓలు కానీ ఎక్కడ పెట్టేస్తాము. అఫ్కోర్స్ చుక్కారామయ్య గారు ఉన్నారు, మా పార్టీకి సంబంధించిన ఏదో ఒకటి వాళ్ళు ప్రచారం చేస్తేనే ఆయన ఏదో ఒక ఐఐటి సంస్థకో దేనికో చుక్కారామయ్య గారిని పెడతాము. మాకేంటి అనే ప్రస్తావన లేకుండా ఎన్ని జరగవు. ఎవరైతే వాళ్ళ యొక్క పార్టీలో జాయిన్ అయిపోయారో వాళ్ళకి ఇవన్నీ దొరుకుతాయి. అది జరిగేది. ఓకే సార్, అది పాపం రేవంత్ రెడ్డి గారి బాధ కరెక్టే, బాధపడ్డారు. నేను తీవ్రంగా చాలా మనస్తాపం చెందాను అన్న పదం వాడారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు నలుగురు పేర్లు పంపించి నిజంగా వాళ్ళు అర్హులు, వాళ్ళు ఎందుకంటే సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళందరూ సోషల్ యాక్టివిస్టులు. చుక్కారామయ్య గారు అయితే he was banished by his Brahmin community just because he is helping the Dalit and poor communities. ఈ అందశ్రీ గారు అయితే ఈ చెంచులు వీళ్ళందరూ ఉంటారు కదా అడవిల్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాడాడు ఆయన. సో అందే ఎల్లన్న గారు, ఆయన యాక్చువల్ పేరు అందే ఎల్లన్న, అందశ్రీ అని పెట్టుకున్నారులేండి షార్ట్గా. అది ఒకటి గోరెడ్డి వెంకన్నకి సంబంధించి, అదే ఈ అవార్డులకు సంబంధించి. ఇంకో విషయం కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం ఏంటంటే ఒకసారి వినండి. విశ్వవిద్యాలయాల మీద పెత్తనము, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్ తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్ తో, కేరళ చీఫ్ మినిస్టర్ తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాలయాలు వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విశ్వవిద్యాలయాల గురించి నేను జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ క్రితం ఒక వీడియో పెట్టాను మీకు. విశ్వవిద్యాలయాల్లో బీజేపీ అనేది ఎలాగూ ఒక యూజీసీ డ్రాఫ్ట్ కమిషన్ అని చెప్పి, యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ అనే వాడిని ఒక యాక్ట్ తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం వైస్ ఛాన్సలర్స్ని నియమించుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దాన్ని యూజీసీ చేతిలోకి, అంటే కేంద్రంలోనే వాళ్ళు కంట్రోల్ చేయబోతున్నారు. ఇక యూనివర్సిటీలు, విద్యా సంస్థలు మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తాయని జస్ట్ ఒక 2 డేస్ క్రితం వీడియో పెట్టాను నేను. దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ తమిళనాడు చీఫ్ మినిస్టర్తో మాట్లాడాను, కేరళ చీఫ్ మినిస్టర్తో మాట్లాడాను, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను అన్నారు. ఇది కూడా పాపం ఆయన ఆశే, అది అత్యాశే రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్థుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమిలో భాగస్థుడు. ఆయన బీజేపీ వ్యతిరేకంగా వెళ్ళి మీ డ్రాఫ్ట్ కమిటీకి నేను మద్దతు ఇవ్వను, ఇది తప్పు అని చెప్తాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ భజన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని. ఎక్కడికి వెళ్తే అక్కడ భజన సంఘాలు, భజన కార్యక్రమాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటిది దీన్ని అడ్డుకుంటారంటే సరే, ప్రయత్నం చేయటం తప్పులేదు, ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు మీ మాట వింటారా, మోడీ గారి మాట వింటారా అని తెలిసిపోయింది కదా రాష్ట్ర ప్రజలకు కూడా. ఓకే, ఎందుకంటే అది యూజీసీ డ్రాఫ్ట్ కమిషన్ చేసి విద్యా సంస్థల మీద కూడా ఏందండి రాజకీయ నాయకులు విద్యా సంస్థను విద్యలో విద్యల సిలబస్లు కూడా మార్చేశారని నెత్తి నోరు కొట్టుకుని చాలా రోజులు ఇచ్చినాను. నేనే కాదండి పాపం, రాష్ట్రంలో చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఎడ్యుకేటెడ్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థపై దాడి గురించి అందరూ మాట్లాడుతున్నారు. బట్ అల్టిమేట్లీ ఏంటంటే ఇది డెమోక్రసీలో ఓట్లు వేస్తున్నారు.
ఓట్లు వేస్తున్నారంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కువగా బీజేపీని గెలిపిస్తున్నారు ఓట్లేసి. నార్త్ ఇండియాలో ఏంటంటే కొంత నిరక్షరాస్యత ఎక్కువ. ఏదో వేసేస్తున్నారు, అక్కడ దేవుడి మీద భక్తితోటి వేస్తున్నారు. బట్ భారతదేశంలో డెమోక్రసీ, ఎక్కువ మంది నార్త్ ఇండియాలో ఉన్నారు. సౌత్ ఇండియా 4 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇక్కడ మిగతా 30 రాష్ట్రాలు నార్త్ ఇండియాలో ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నారు. వాళ్ళు ప్రధానమంత్రులు అవి ఈ విద్యా సంస్థల మీద వీటి మీద ఈ పడేటువంటి దాడి అనేది కరెక్ట్ కాదు. ఈ స్టాలిన్ ఆల్రెడీ లెటర్ కూడా పంపించాడు చాలామందికి. యూజీసీ చేతిలోకి వెళ్ళిపోతే ఇక సిలబస్ కూడా వాళ్ళే గైడ్లైన్స్ ఇస్తారు కదా, ఈ సిలబస్ పెట్టద్దు, ఈ సిలబస్ పెట్టద్దు అని. మొత్తం ఎరేజ్ చేయరా, చరిత్ర మొత్తాన్ని ఎరేజ్ చేసి వాళ్ళు అనుకునేది పెట్టేస్తారు కదా అప్పుడు. ఓకే, అంటే ఇది ఎందుకు మాట్లాడుతానంటే చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడతానని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అదొక పెద్ద ఆశపడుతున్నారు మా రేవంత్ రెడ్డి గారు అని నా ఉద్దేశం. అది సరే, ప్రయత్నం చేయండి. మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటారో లేదో మరి చూద్దాము. మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్తారా లేదో చూద్దాం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. టైం విల్ టెల్. థ్యాంక్ యూ.